హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా అధిక బరువుతో బాధపడుతున్నారా? ఏం తిన్నా ఎంత తిన్నా రోజు నీరసంగా ఉంటోందా? అయితే బరువు తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకునే వాళ్ళకి, మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారానికి 3 సార్లు ట్రై చేయండి, ఫలితం మీకే తెలుస్తుంది. ఈరోజు రెసిపీ రాగి ఇడ్లీ. దీని తయారీ విధానం చూసేద్దాం. నానబెట్టి రుబ్బుకున్న మినపప్పులో 1 కప్పు రాగి పిండి, ఇక జిహ్వ చాపల్యం కోసం కొద్దిగా పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్, చిటికెడు ఉప్పు. ఈ మిశ్రమాన్ని 2-3 గంటల తర్వాత శుభ్రపరిచిన ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా రెడీ చేసుకోండి. ఇది ఆవిరి కుడుము కన్నా పవర్ఫుల్. సన్నని సగం మీద చక్కగా ఉడికించండి. కాసేపటికి రాగి ఇడ్లీ తయారవుతుంది. పవర్ బ్యాంక్ రెడీ అయిపోయింది. దీంట్లో నంచుకుంటాకి కమ్మని చట్నీ కూడా తయారు చేద్దాం. ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా వేయించిన శనగపప్పు, చింతపండు, రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, వేయించిన పల్లీలు తీసుకున్నాను, చిటికెడు ఉప్పు, రుచికి సరిపడా. ఇంకా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. కొద్దిగా వాటర్ కలిపి 2 తిప్పులు తిప్పండి. కమ్మని చట్నీ రెడీ. ఇక తాలింపు రెడీ చేద్దాం. కొద్దిగా ఇంగువ కలిపిన ఈ తాలింపు అదరహో. కమ్మని చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేయటమే ఆలస్యం. ఈ రెసిపీని వారానికి 3 సార్లు అయినా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు నిస్సత్తువ తగ్గుతుంది, బరువు తగ్గుతారు, రోజంతా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు. ఆరోగ్యం, ఆనందం మన చేతుల్లోనే. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళకి ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ప్రయోగాలకి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.